హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? పొద్దున్నైతే కూరగాయలు తీసుకొచ్చారండి కీర్తి వాళ్ళ డాడీ. నేనైతే వాళ్ళ క్యాప్సికమ్ కూర చేశాను. ఇవి ఎంత రేట్ ఉన్నాయో ఏమో తెలియదండి, కూర చూపిస్తున్నాను ఫ్రెష్గా ఉన్నాయని. క్యాప్సికమ్ కూర చేశాను, చేయటం మాత్రం చూపించలేదు. దాంట్లో క్యారెట్ వేసామండి, అందుకని కర్రీ ఎర్రగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక క్యారెట్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. అట్లాగా అన్నం కూడా రైస్ కుక్కర్లో పెట్టాను, అయిపోయింది. అన్నం అయితే తీసి ఆరబెడుతున్నానండి. ఒక బేషన్లో ఆరబెడతాను, ముగ్గురికి పెట్టాలి కదా బాక్సులు. మీరు ఆరబెడతారండి బాక్స్లో పెడతారు అన్నం? నేనైతే ఆరబెడతానండి. ఆరబెట్టకపోతే అన్నం మళ్ళీ వేడి మీద పాడైపోతుంది కదా, బాక్స్లో ఆవిరి పట్టిద్ది కదా, అందుకని ఆరబెట్టేస్తాను. నాకు తెలియదు అందరు పెడతారో పెట్టరో తెలియదు, నేనైతే ఆరబెడతాను. ఇలా బాక్సులు అయితే సర్దుతున్నానండి. ఇదైతే వాళ్ళ తాతయ్యకి అనమాట. వాళ్ళ తాతయ్య అంటే పైన ఉంటారు, దిగలేరు, అందుకని ఆయన కూడా బాక్స్ పెట్టేస్తాం పొద్దున్నే. ఇట్లా 3 బాక్సులు పెట్టేస్తాము. 2 బాక్సులు కీర్తి వాళ్ళవి, ఒకటి వాళ్ళ తాతయ్యకి. అలా కూరలో కూడా అలా పెట్టేస్తాను. డైలీ వ్లాగేనండి, కూర చూపిస్తున్నాను మీకు. ఇవాళ ఏం చేశాను నేను పనులు అని. ఆ బాక్స్ పెట్టేశాక ఇంకా వాళ్ళు కాలేజీకి అయితే వెళ్ళిపోయారండి. వెళ్ళాక నేను చేసే పని చూపిస్తున్నాను మీకు. బట్టలు అయితే ఉన్నాయండి, వాషింగ్ మిషన్లో వాటర్ పట్టాను. మాకు వాషింగ్ మిషన్కి ఏంటంటే మేమే చేయాలండి, వాటికి ఏదో చేయటం లేదు, అది ఆటోమేటిక్ కాదు. బట్టలు దాంట్లో వేసాక అవి అయిపోయాక మళ్ళీ వాటిలో వాటర్ వేయాలండి. వాటర్ పోసి అవి మళ్ళీ వదిలేసేసి పక్కన డ్రైయర్ ఉండిద్దండి, దాంట్లో వేసి ఆరబెట్టాలి. చల్లగా ఉంది కదండి, అందుకని ఆరబెట్టకపోతే బట్టలు ఆరవండి. మాది మామూలు మిషన్ అండి, అందుకని ఇవన్నీ చేయాలన్నమాట. నేనైతే గోంగూర కోడిగుడ్డు పొరుటు వేసి అన్నం తినడానికి వేసుకున్నానండి. అన్నం టైం అయింది కదా. ఎలాగుంది మీ కాంబినేషన్, మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి.